ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ధర్నాకి పిలిపించడం జరిగింది. మెడికల్ షాపుల్లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని, మెడికల్ షాపుల్లో రేట్లు చూస్తే 10 రూపాయలకు ఉన్న బిల్లని 90 రూపాయలకు అమ్ముతున్నా కూడా ప్రజలకి అది ఎంత ఉంది ఏందనేది తెలిసే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రతి షాపులో కూడా ఫార్మాసిస్టు ఉండి మందులు నమ్మాలి. అందుకని ఈ మందుల్ని ఎక్కడో ఫార్మాసిస్ట్ ఉంటే వేరే 10వ తరగతి చదివేవాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన పిల్లల్ని కూర్చోబెట్టి మందులతోటి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద రాష్ట్రంలో మాఫియాగా తయారైంది. అందుకని ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసి నకిలీ మందుల్ని, డేట్ అయిపోయిన మందుల్ని పట్టుకొని వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ప్రతి మెడికల్ షాప్లో కూడా ఏ రేటు అమ్మబడుతుంది, ఏ మందుకు అనేది కూడా బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలామందికి ఏ వస్తువు ఎంత అవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి మెడికల్లో ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ దాని రేట్లు కానీ వివరాలు కానీ ఏమి తెలియని పరిస్థితి ఉంది. అందుకని ప్రతి హాస్పిటల్లో పోతే ఆ డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షను మెడికల్ షాపులో తీసుకుపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల జేబుకి చిల్లులు పడుతూ ఉన్నాయి. అందుకని ఈ మెడికల్ మాఫియా మీద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మెమోరాండాలు, ధర్నాలు చేయాలని పిలిపించడం జరిగింది. అందుకని సెలవు కారణంగా రేపు సెలవులు అయిపోగానే కార్యాలయం దగ్గరికి వెళ్ళి డ్రగ్ ఇన్స్పెక్టర్ని కలిసి మెడికల్ మాఫియా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.